When did you realize money is important? అంటే డాడీ చనిపోయే ముందు ఒక 2 days ముందు అంటే రెగ్యులర్ గా కాల్ చేసేవాడు రమ్మని ఇంటికి. ఆ డబ్బులు లేక చనిపోయిన రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా. అదే డబ్బులు ఉంటే నేను ఒక 2 days ముందు వెళ్ళి కలిసేవాడినేమో, అంటే ఉండేవాళ్ళేమో, ఇంకా ఇప్పుడు నాతో పాటు ఉండేవాళ్ళేమో అనే ఒక చిన్న బాధ. అందుకే డబ్బు విలువ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకుంటున్నాను. నాకు ఒక చిన్న పెయిన్ లేకుండా నన్ను, మా తమ్ముని, మా చెల్లిని పెంచాడు. ఆయన లేని లోటు నాకు కనిపించేస్తుంది అనమాట. అంతే. నాకు మా నాన్నతో స్వీట్ మెమరీస్ అంటే ఎక్కువ సినిమాకి వెళ్ళాను. అంటే నాన్న నాగార్జున ఫ్యాను. నాగార్జున గారు ప్రతి సినిమా రిలీజ్ సినిమాకి నేను ఆయనతో పాటు వెళ్ళి నైట్ అంతా మేల్కొని, అంటే అప్పట్లో బెనిఫిట్ షో చేసేవాళ్ళు కదా 1 o'clock అట్లా. అది అదొక మెమొరీ. అంటే అది మళ్ళీ తిరిగి, అంటే ఆయన ఉంటే మళ్ళీ ఒకసారి అట్లా వెళ్ళాలని నా కోరిక. కానీ ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఎవరు ఏ టైంలో ఎందుకు చేస్తారో తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళే మనల్ని వాళ్ళేం కొట్టారు, తిట్టారు కదా. బట్ ఆ సెకండ్ ఏమవుతుందో తెలీదు. మనం ఫోన్ ఎత్తకపోతే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకు బయటి వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే అలా ఇవ్వకే నేను మా నాన్నని కోల్పోయా. అండ్ ఐ లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ. మళ్ళీ ఒక జన్మ అంటుంటే నాకు నీకోసమే పెళ్లి మీద ఒపీనియన్ లేదు, నీకోసమే పెళ్లి చేసుకుంటా. అండ్ అట్లీస్ట్ నా కొడుకు రూపంలోనే పుడతావని చెప్పేసి ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ.